దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేయుచు ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు గతించినటువంటి దినమంతయు కూడా మనలను కాచి కాపాడి సంరక్షించి బ్రతికించి పోషించి ఆరోగ్యము ఆయుష్కాలము అనుగ్రహించినటువంటి దేవుడు. ఈ దినమందు దేవుని వాక్యముల నుంచి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని నేను మీకోసమై చదువుచున్నాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేయుచున్నాను. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు నియమించి లేదా ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. ప్రభువు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరం ఉన్నటువంటి దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు కూడి వచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని దీవించండి. వాక్యం చదవబోతుండగా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు మీరు అందింపజేసి మేలు క్షేమం పొందినట్లుగా, వాక్యానుసారంగా జీవించినట్లుగా మీ కృప మెండుగా మాకందరికీ సహాయము చేయమని, ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రజలు సమూయేలును అడిగారు రాజు కావాలని. ఆ రాజు సౌలు అనేది మనకు గత సందేశములో మనము వినగలిగినాం. సరాసరిగా సౌలు సమూయేలు వద్దకు వచ్చినాడు. సమూయేలుతో సంభాషించాడు, సమూయేలుతో భోజనం చేశాడు. సౌలు ఎందుకు వచ్చినాడో ఆ సంగతి కూడా సమూయేలు బయలుపరిచినాడు. సమూయేలు సౌలును అభిషేకించాడు రాజుగా. ఇవన్నీ మనము పై వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత జనులందరూ కూడా మహా సంబరపడిపోయినారు. మాకు రాజు కావాలనుకున్నాం, దేవుడు మాకు రాజునిచ్చాడు, అవునా అని వారి సంబరాలు, వారి ఉత్సాహం 24వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మాటలు మనము చూడాలి. అప్పుడు సమూయేలు జనులందరిలో, యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగా కాని కేకలు వేసిరి అన్నమాట రాయబడింది. రాజు చిరంజీవి అగునుగాక, రాజు మహారాజు అని వాళ్ళు కేకలు వేశారు. బొబ్బలు పెట్టుచు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి అనే మాట కనిపిస్తుంది. ఏమిటి ఈ రాజ్యపాలన పద్ధతి? రాజు ఏమై ఉండాలి? రాజు ఏం చేయాలా? చేయాల్సినటివి చేయకూడనివి, సంపాదించుకోవాల్సినటివి సంపాదించుకొననివి
దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ మాటలు మనం ఈ దినమందు విని తీరాల్సిందే. చూద్దాం బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 14 నుంచి మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటా వద్దాం. రాజు ఎన్నిక విధానము ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. 14వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును కొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాళ్ళు ప్రయాణం చేసినారు. వారు స్వాధీనపరుచుకునేటువంటి దేశానికి వాళ్ళు పోయిన తర్వాత వారు ఏం చేయాలనో ఆ సంగతిని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి అన్నాడు కదా. దేశమును స్వాధీనపరుచుకునుట, ఆ దేశములో నివసించుట. ఆ తర్వాత ప్రభు అన్నాడు, నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల. చుట్టుపట్టు ప్రాంతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ కొన్ని ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. అయితే ప్రభు చెప్పిన మాట అంటే, నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుంటాను. జనాలు ఏ విధంగా రాజు నియమించుకున్నారు, అట్లనే నేను కూడా రాజు నియమించుకుంటాను అని నువ్వు అనుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను అని ఉంది. అంటే యెహోవా ఏర్పరచు వారిని నీ మీద రాజుగా నీవు నియమించుకోవాలి. నీకై నీవు నియమించుకోకూడదు రాజును అనే మాట ప్రభు చెప్పాడు. నిజమే, దేవుడు నియమించిన రాజు అయితే పర్వాలేదు, కానీ నీవు రాజుగా నియమించుకుంటే గనుక అది నీకు ఉరిగానే ఉంటుంది, అది నీకు ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. దేవుణ్ణే రాజుగా నియమించుకుంటే ఇంకా బాగుంటుంది. అవునా? దేవా, నన్ను నువ్వే పరిపాలించు, నా కుటుంబాన్ని నువ్వే పరిపాలించు, నా సంఘాన్ని లేదా ఈ సంఘాన్ని నువ్వే పరిపాలించు, ఈ ప్రజలు నువ్వే పరిపాలించు అని ఆయనకు అప్పగించుకుంటే బాగుంటుంది. కానీ అలా కాకుండా నీవుగా రాజు నియమించుకుంటే కనుక అతడు మీ మీద ప్రభుత్వం చేస్తాడు, మిమ్మలను మరి తనకు పనివారిగా చేసుకుంటాడు, తన కింద తన పనికి పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా మనము గత సందేశాల్లో వినగలిగినాం, గుర్తుంచుకోవాలి. 15వ వచనాన్ని మనం చూడగా, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను అన్నాడు. ఒకవేళ నీవు రాజుగా నియమించుకోవాలి అనుకుంటే గనక ఎవరు నియమించుకోవాలంట? నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవాలి. కానీ నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అన్నాడు. అన్యుని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. నీ గోత్రములోనే నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవచ్చు అని ఆయన చెప్పాడు. ఇక మనము గమనించినప్పుడు
దేవుని వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తుంది చూడండి. నేను మీకోసమై కొన్ని వచనాలు నేను చదివినిపిస్తాను. మనం చదువుకున్నాం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం చదివినాం. ఇప్పుడు చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనములో, మొదటి దినవృత్తాంతములు గ్రంథం ఉన్న వారందరూ తీయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనము నేను మీకోసం చదువుచూ ఉన్నాను. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉందును, ఇశ్రాయేలుల మీద అతన్ని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును అని ఆయన జ్ఞాపకం చేశాడు. వినండి వినండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 15వ వచనములో, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకున్న వలెను అన్నాడు కదా. ఇక్కడ మనం చదువుకున్నాం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 10వ వచనములో అతడు అని ఆయన ప్రస్తావించినాడు. నా నామమునకు ఒక మందిరమును కట్టిస్తాడు. నేను నియమించుకున్నవాడు, నేను చెప్పినవాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, ఇశ్రాయేలుల మీద అతన్ని రాజ్య సింహాసనమును నిత్యము నేను స్థిరపరుస్తాను అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే కనుక నన్ను ఆరాధించడానికి, మీరు ఆరాధించడానికి ఒక మందిరాన్ని తాను కడతాడు, తాను కట్టిస్తాడు. అతన్ని నేను ఒక కుమారునిగా భావిస్తాను, అతడు నా కుమారుడు అని నేను భావిస్తాను. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, ఎందరూ తన్ను అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా తన నామను విశ్వాసం ఉంచు వారికి అందరికీ ఆయన తండ్రిగా, మనము కుమారులుగా అనే మాట అందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉందును అన్నాడు. కుమారుడు తండ్రి, దేవుడే మనకు తండ్రి, మనము ఆయనకు కుమారులంగా ఉండాలి అనేది ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనము నిత్యము నేను స్థిరపరుస్తాను, నిత్యము నేను స్థిరపరుస్తాను అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. వచనము 11 చూడగా, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదు చెప్పినట్టుగా లేఖన సత్యాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. మరొక వచనం కూడా మనం చదవాలి. ఈ మాట మనము గుర్తుంచుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనించి చూడగా ఇలా వాక్యం చెబుతుంది. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొను వాడెవడు, నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు అనే మాట మనకు తేటగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, దేవుడు చెప్పినటువంటి మాట ఏదైనా అది 100కి 100 వాస్తవం. ఆయన ఏర్పరచుకున్నవాడు, వారి గురించి రాయబడిన మాట ఇక్కడ, అవునా? జ్ఞాపకం ఉంచుకుందాం మనం కొంత అర్థం కావడానికి. 20వ వచనం కూడా నేను చదువుతాను మీకోసమై. వారి కుమారులు మునుపటి వలెనందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారిని అందరినీ నశింపజేస్తాను,
వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండడు. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉంటాడు. అన్యుడు కాదు, అన్యుడు కాదు. వారిలో పుట్టినవాడే వారికి రాజుగా నేను చేస్తాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత వారి మధ్యన పుట్టినవాడు కూడా వారిని నేలుతాడు, రాజ్యం చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ ప్రజలందరినీ ఏలేవానిగా నేను వాణ్ణి చేస్తాను అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత నా మాట చూడండి, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్న వాడేవాడు? అవునా? ఎవడు? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడే కదా, ఆయనకు కుమారులుగా స్వీకరించబడిన వాళ్ళే కదా ఆయన సన్నిధికి ధైర్యంగా వచ్చేది, ధైర్యంగా నిలబడేది, ధైర్యంగా మాట్లాడేది ఎవరు? ఆయన ఏర్పరచుకున్న వాడే కదా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఏముంది బైబిల్ అంటే ఇలా ఉంది, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను అన్నాడు. నేను చేరదీస్తాను, నా యుద్ధకు రావడానికి నేను పిలుస్తాను, అతన్ని నన్ను నా యుద్ధకు పిలుచుకుంటాను, చేరదీస్తాను అనే మాట కనిపిస్తుంది. ఇంకా మనం చూస్తే మరి ఇట్లా రాయబడింది కదా, ఇదే యెహోవా నా మాట ఇది అన్నాడు ఆయన. నా మాట ఇదే, నా మాట నేను తప్పాను అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 16వ వచనం చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు అన్నాడు. రాజు అయినవాడు సంపాదన మీద పడకూడదు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఒకటి, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదు, విస్తారమైన గుర్రాలు సంపాదించుకోనకూడదు. రెండవది, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అన్నాడు. జనులను తిరిగి ఐగుప్తునకు వెళ్ళనీయకూడదు. ఐగుప్తు ఏమిటి? బానిసత్వం. ఐగుప్తు ఏమిటి? అది విగ్రహారాధనతో కూడిన స్థలం. ఐగుప్తుకు వెళ్ళకూడదు వాళ్ళు. అలా వెళ్ళనీయకుండా తాను వారిని నా వైపు తిప్పాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇంకేముందంటే, ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలను వెళ్ళకూడదని మీతో చెప్పినాడు. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు, మీరు ముందుకే సాగాల, మీరు ముందుకే పరిగెత్తాల. మనం యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో కొనసాగాలని హెబ్రీ పత్రిక చెబుతుంది. కాబట్టి వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసమే మనము వేగిరపడే వారిగా ఉండాలని దైవ గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 17వ వచనం, తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అని అన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు రాజుల గురించి, రాజు భార్యల గురించి ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటే ఏమవుతుందో మనకు తెలిసిన విషయమే. సొలొమోను చూడండి, దావీదును మించాడు సొలొమోను. వారు తన హృదయం తిప్పివేసినారు అనే మాట బైబిల్ మనకు చెప్తుంది కదా. కాబట్టి జాగ్రత్త, రాజు అయిన వాడు ఏం చేయాలంటే తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్పే మాట. ఇక వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు. వెండి బంగారములు కూడా విస్తారంగా తన కొరకు సంపాదించుకునకూడదు అనేది వాక్యం చెప్తుంది. అపోస్తుడైన పౌలు అంటాడు, తిమోతి,
మనం ఈ లోకంలోనికి ఏమి తాలేదు, ఇందులో నుంచి ఏమి తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుదాము అని ఒక తండ్రిగా తిమోతికి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది గమనించుతాం. వచనం 18 రాయబడిన మాట, అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, రాజు సింహాసనమందు ఆసీనుడైన తర్వాత కూర్చున్న తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి అన్నమాట. యాజకుల చేతులు ఏముంది? గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా. ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. తన కోసమై ఒక వాక్యం రాసుకోవాలి. ఆ గ్రంథాన్ని చదివి తాను రాజ్య పాలన విషయంలో తాను ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు, తన కొరకు కూడా ఒక గ్రంథాన్ని రాసుకోవాల అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసినామో, లేదా ఈ దినమందు మనము ఎక్కడికి ప్రయాణం చేసినాం, అక్కడ పత్రికలు పంచినావా, ప్రార్థన చేసినావా, వాక్యం చెప్పినావా, ఎవరింటిని దర్శించినావు, ఇవన్నీ కూడా మనము ఒక నోట్స్ను మనం మెయింటైన్ చేసేవారుగా ఉండాలని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనకంటే పూర్వీకులైన వాళ్ళు, మనకంటే ముందున్నటువంటి సేవకులు ఆ విధంగా రాసేవారు. ఇన్ని గంటలకు ఈ సమయానికి ఫలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాను, అక్కడ వాక్యం అందించాను, అక్కడ నుంచి తిరిగి ఇన్ని గంటలకు ఇంటికి వచ్చినాను, ఇట్లా రాసేవాళ్ళు వాళ్ళు. ఈనాడు మనమేమి కూడా రాయటం లేదు. ఆ విధంగా రాసి ఉంచుకోవాలా అని ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత 19-20 వచనాల్లో ఇలా వాక్యం చెబుతుంది, అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులు కావడానికి తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములంటిని, ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బతుకు దినమన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అనే మాట వ్రాయబడింది. మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆ గ్రంథాన్ని చదివితే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ గ్రంథం మనల్ని కాపాడుతుంది. లేదా ఆ గ్రంథములోని మాటలు మనల్ని కాపాడుతుంది. చాలామంది గ్రంథాన్ని చదవక, వాక్యాన్ని అర్థం చేసుకోక, అందులోని మాటల ప్రకారం జీవించక కుడి ఎడమలకు తొలగిపోతున్నారు, పడిపోతున్నారు, పాపానికి మరల దగ్గర అవుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే, దీర్ఘాయుష్మంతులుగా బతకాలంటే దేవుని గ్రంథాన్ని చదవాలా, ధ్యానం చేయాలా. అదే చెప్పాడు, అదే బోధించినాడు దావీదు సొలొమోనుకు, గ్రంథము చదువుట మానొద్దు అనేది. కాబట్టి రాజ్య పరిపాలన వంటిది అది సామాన్యమైనది కాదు. అయితే రాజు అయిన వాడు తాను ఏమి చేయాలనో ఆ సంగతిని జ్ఞాపకం చేశాడు దేవుడు. కానీ సౌలు అలాగా చేయలేదు. సమూయేలు చెప్పాడు, మీ కుమారులను, మీ వారిని, మీ బిడ్డలను తాను ఏ విధంగా చేస్తాడో ఆ సమస్తం తెలియజేసినాడు. కానీ వారు వినలేదు. ఆ సంగతి మనం ఎరుగుతాము. కాబట్టి
రాజు అయిన వాడు ఎలా ఉండాలనో కొన్ని సంగతులు మనము ఆలోచన చేసినాం. ఈ మాటలు బాగా మీరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజు, ఆయనకంటూ రాజ్యం ఉంది. ఆయన రాజుగా ఉండి పరిపాలించేవాడు. ఆ రాజు అన్యాయస్తుడు కాదు, ఆ రాజు న్యాయవంతుడు. ఆ రాజు పాలన నిత్యమైనటువంటిది. ఆ రాజు ప్రజలకు ఏది అవసరమో అన్నీ కూడా మనకు ముందుగానే సువార్తల్లో చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ రాజును మనము కోరుకున్నాము, ఆ రాజును మనము వెంబడిద్దాం, ఆ రాజుతోనే ఉందాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు రాజుగా మీరే ఉండాలని మేము ఇష్టపడుతున్నాం. ఆ విధంగా మీరు మాకు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.